చాలా మంది మీరు బోనం ఎత్తుకుంటే కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇస్తుంటారు. అవన్నీ అమ్మవారిని అమ్మవారి లాగానే చూడాలి. నిజమైన అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తుంటారు? అమ్మవారు ఒక్కసారి ఒంటి మీదకి వచ్చిందని అంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీ బాడీ ఎలా ఉంటుంది? అమ్మవారికి వెళ్ళిపోయిన తర్వాత బాడీ మొత్తం హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ కోసం, ఓకేనా? ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన జోగిని వైష్ణవిదేవి గారు మనతోని ఉన్నారు. బోనాలు అంటేనే జోగిని లేనిది బోనాలు జరగదు, కాబట్టి ఎక్కడ చూసినా కూడా జోగిన ప్రస్తావన వస్తుంటుంది. కానీ వైష్ణవిదేవి గారు స్పెషల్ దీనికి. అండ్ బోనాలు అంటే ఏంటిది, అండ్ వైష్ణవిదేవి గారు జోగినిగా ఎప్పుడు మారారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా మంది మీరు బోనం ఎత్తుకుంటే కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇస్తుంటారు. అవన్నీ అట్లా చెయ్యలేమండి. ఎందుకనంటే అమ్మవారిని అమ్మవారి లాగానే చూడాలి. అమ్మవారిని అమ్మవారి లాగానే చూడాలి. కొంతమంది నేను ఇన్ని ఇంటర్వ్యూస్లలో కూడా చెప్తున్నాను, చాలా మటుకు శివశక్తులు కానీ కొంతమంది జోగినీలు కానీ ఏంటంటే స్టంట్స్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో మరి అది ఎంతవరకు ఏంటో అది జనాలకు తెలియాలి. కానీ బోనం ఎత్తారంటే వెళ్తూనే ఉండాలి. కొంతమంది ఏంటంటే అమ్మవారివి ఆయుధాలు అంటే కత్తులు కానీ త్రిశూలం కానీ వీరగోళలు కానీ ప్రతి ఒక్కటి నా రోడ్డు మీద పెడుతున్నారు. అవన్నీ పెట్టి పడుకొని చేసి లేవడము చేయడం ఇవన్నీ అమ్మవారు స్టంట్లు చేస్తుందా? అమ్మవారు బోనం పెట్టుకొని నడి రహదారి మీద పడుకుంటుందా? ఇలా చేసినప్పుడే కదా మా అసలైన వాళ్ళది కూడా పైన డౌట్స్ వస్తుంది. మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు అనేది తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇవి చేసేసరికి పబ్లిక్ ఏంటనంటే ఆహా తను బోనం ఎత్తుకొని ఆడుతున్నారు కదా అని అదే చూస్తారు, కానీ అక్కడ అమ్మవారు ఉందా లేదా అని మాత్రం ఎవరు చూడరు. నిజమైన అమ్మవారు వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తుంటారు? నార్మల్గా వీరగోళ కానీ కత్తులు కానీ త్రిశూలం కానీ ఏదైనా నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవి తప్ప అవి ఎందుకంటే మనం పూజించే వస్తువులు నిమ్మకాయలైనా కొబ్బరికాయలైనా పసుపు అయినా కుంకుమ అయినా అది చల్లుకుంటూ అవి పట్టుకొని ఆడుకుంటూ వెళ్ళండి. కానీ ఇవన్నీ ఏంటో అర్థం కాలేదు. అవన్నీ అమ్మవారివి మనం పూజ చేసేటవన్నీ తొక్కే దగ్గరని ప్లేస్లో మనం తొక్కుతాం, ఆ ప్లేస్లో పెట్టి కింద పెట్టి ఇవన్నీ చేయడం కరెక్ట్ అయితే కాదు. అమ్మవారు ఒక్కసారి ఒంటి మీదకి వచ్చిందని అంటే అమ్మవారు ఎక్కడా ఆగదు, నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది అమ్మవారు. ఆమె బోనం ఆమెకి ఎక్కేంత వరకు తను వెళ్తూనే ఉంటుంది, తనను ఎవరు ఆపలేరు, కాబట్టి వెళ్తూనే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మధ్యలో కొంతమంది ఆగి కొంతమంది ఇవన్నీ చేసేసరికి చాలా మటుకు డిస్టర్బ్ అయిపోతుంది. ఈ బోనాల కల్చర్ అనేది ఇంకొక రూట్ వెళ్ళిపోతుంది. అదొకటి అర్థం అవ్వట్లేదు. బంగారు బోనం అంటారు కదా, అంటే ఏంటిది అమ్మ బంగారు బోనం అంటే? బంగారు బోనం అంటే ఏంటి? బంగారు బోనమే అంటే స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే కొంతమంది నార్మల్గా తీసుకొస్తారు కదా, బంగారు బోనం ఫలానా ఇంటి నుంచి వస్తుందని చెప్తారు. నార్మల్గా ఏంటనంటే అప్పుడు ఆ జనరేషన్లో మట్టి కుండలలో బోనాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మట్టి కుండలలో బోనాలు చేసిన తర్వాత మళ్ళీ ఆ కుండలు ఏమన్నా పగిలిపోతే చేస్తే అనుమానం క్రియేట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇత్తడి బిందెలు కానీ రాగివి కానీ వెండివి కానీ బంగారువి కానీ ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేపిస్తున్నారు అంతే. కానీ మట్టి కుండలు చేసిన బోనమే, బంగారు కుండలు చేసిన బోనమే. కానీ మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటూ చేస్తే సరిపోతుంది. అది మట్టి అది బంగారం అది వెండి అనేది ఆలోచన వద్దు. అమ్మకు బోనం ఎక్కుతుందా లేదా అదొకటి ఆలోచించాలి అంతే. కానీ గోల్కొండలో చూస్తే కనుక అమ్మవారి పైన ఉంటారు. మీరు ఆ టైంలో అంత పైకి ఎలా ఎక్కుతారు? అసలు మేము నార్మల్గా ఎక్కాలంటే మన కాళ్ళు గుంజుతాయి, అసలు టైర్డ్ అయిపోతాము. ఆ టైంలో ఎలా అసలు? అంటే నెత్తి మీద బోనం ఉంటుంది కదా, ప్లస్ ఏందనంటే ఇది అమ్మకి ఎక్కియాలి, ఎట్లానైనా మా అమ్మకి ఎక్కించాలి. ఎందుకంటే బోనాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి, గోల్కొండ నుంచి అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి. మన నిజాం కాలం నుంచే బోనాలు అనేటివి ఇవన్నీ స్టార్ట్ అయినాయి కాబట్టి ఫస్ట్ బోనం అక్కడనే ఉంటుంది. మీరు జ్యోతిష్యం అలాంటిది ఏమైనా చెప్తుంటారమ్మా ఎవరైనా? పూజలో ఉంటారు. ఎప్పుడు చెప్తారు? మంగళవారం, గురువారం, శనివారం. భక్తులు వస్తుంటారు కదా, అంటే వచ్చినప్పుడు ఆపదతో వస్తారు, ఏదో ఒక సమస్యతో వస్తారు, తర్వాత వచ్చినప్పుడు కోరికలు తీరుతాయి. అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు వచ్చి చెప్పినప్పుడు? అమ్మ నాకు వాళ్ళు ఏంటనంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు కదా, ఓకే సరే మీరు అనంటే మేము అమ్మవారికి పట్టు చీర పెడతాము, బియ్యం పోస్తాము అంటే సరే అమ్మ. మీ ఇల్లు కూడా చూస్తే ఇంద్రభవనం లాగా ఉంది, హోమ్ టూర్ చూశాను వీడియో. ఓకే సూపర్. అది అమ్మ ఇచ్చిన వరం, అది నాకు అది అమ్మ ఇచ్చిన వరం. ఎందుకనంటే అప్పుడు నార్మల్గా ఇంకో ఇల్లు ఉండేది, చిన్న ఇల్లు.
దాని తర్వాత ఏంటనంటే పబ్లికే నన్ను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారనమాట. అమ్మ మీరు ఇట్లుండాలి అట్లుండాలి, మీరు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు, ఇంతమంది ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. కొంతమంది ఇటుకలు తెచ్చియడము, కొంతమంది అవి తెచ్చియడము, మెటీరియల్ అవి తెచ్చియడము, అట్లా మళ్ళా ఇంజనీరింగ్ వాళ్ళు ప్లాన్ గీసి ఇవ్వడము, అట్లా వాళ్ళే సొంతంగా చేశారనమాట. ఈ జోగిని వ్యవస్థలో గురువులు శిష్యులు ఇలా ఉంటారా అండి? ఉంటారు. ఓకే, మీ గురువు ఎవరుండే? కవడిగూడలో ఉండేవారు, తను చనిపోయారు. అంటే ఏంటి గురువు నుంచి అక్కడి నుంచి శిష్యులు ఇట్లా వస్తారా? మీ కింద ఎంతమంది ఉన్నారు ఇప్పుడు శిష్యులు? 70 మంది. 70 మంది. 70 మంది. ఓకే, అంటే ఒక యూనిటీ ఏం చేయాలన్నా మీ ఆదేశం ప్రకారమే చేయాలి. ఓకే, ఇప్పుడు మా శిష్యులైనా కానీ కూడా ఎవరైనా ఓకే, వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజ అయినా ఏదైనా కార్యమైనా ఫస్ట్ నేనే ఉంటాను. వాళ్ళ ఇంట్లో విగ్రహ ప్రతిష్టాపన అయినా, దేవుడు కళ్యాణం అయినా, వాళ్ళ ఇంట్లో బోనాలైనా నన్ను అడిగి చేస్తారు వాళ్ళు. అమ్మాయి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి. వాళ్ళు నా శిష్యులు కూడా ఏంటంటే నాకు చాలా మర్యాద ఇస్తారండి. నేను ఒకసారి నాకు వీలు అవుతుంది, ఒక్కొక్కసారి వీలు అవ్వదు. నాకు రాలేని పరిస్థితుల్లో కూడా నేను ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే నువ్వు లేకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటామంటారు, కానీ నేను లేని మాత్రమైతే చేయరు. ఓకే, మంచి శిష్యులు. ఓకే, కొన్ని ఇళ్లలో ఎల్లమ్మ వస్తుంది, పుట్టారు లాగా వస్తుంది కదా, పటం వేస్తుంటారు, అక్కడ కూడా వెళ్తుంటారా? దేవుడు కళ్యాణాలు కూడా చేస్తారు. ఈ పుట్ట అనేది ఎందుకు వస్తుంది ఇంట్లోకి? చాలా వరకు ఇప్పుడు మమ్మల్ని అమ్మవారు మమ్మల్ని ఎంచుకున్నప్పుడు ఆమెదంటూ ఒక ప్లేస్ ఎంచుకుంటుంది. ఓకే, నాకు ఈ ప్లేస్ ఇష్టం అని చెప్పేసి అక్కడ పుట్ట రూపంలో అమ్మవారు వెలుస్తారనమాట. అట్లా అక్కడ ఆ ప్లేస్లో అన్నానంటే ఎవరు తొక్కడం కానీ ఇంకా ఏదైనా చేయడం కానీ, అక్కడ ఓన్లీ అది పూజ మట్టుకే అది మనం యూజ్ చేయాలి ఆ ప్లేస్ని, పుట్టాన్ని. కాబట్టి అక్కడ పుట్ట రూపంలో ఇది వెలుస్తారు అమ్మవారు. మిమ్మల్ని ఇప్పుడు సత్కరించుకోవాలన్నా మేము చేయాలన్నా కూడా ఏం వస్తువులు తీసుకురావాలి మీ దగ్గరికి? అంటే ఇప్పుడు అమ్మవారు వస్తుంది కాబట్టి మామూలుగా చీర కానీ ఇంకా గాజులు కానీ పువ్వులు అట్లా తీసుకొస్తారు. అమ్మవారు మన బాడీ నుంచి వచ్చినప్పుడేమో ఒక వైబ్రేషన్ ఉంటుంది, అది మీకు తెలియదు. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీ బాడీ ఎలా ఉంటుంది అసలు? కొద్దిసేపు ఏందనంటే ఏం ఆలోచించలేము, ఏం పని చేయదు, కొంచెం సేపు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత బాడీ మొత్తం ఇట్లా ఎట్లా అనంటే అసలు ఏదో ఇట్లా వెళ్ళిపోయింది, ఒంట్లో నుంచి ఏదో శక్తి వెళ్ళిపోయింది, ఎనర్జీ లేకుండా ఆ ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిపోయి మొత్తం డౌన్ అయిపోయి మొత్తం ఇట్లా వీక్ అయిపోతాం ఒక ½ అన్ అవర్ దాకా. దాని తర్వాత మళ్ళీ నార్మల్గా. అంటే మీరు 9 years ఉన్నప్పుడు బోనాలు ఎత్తుకున్నప్పుడు ఇప్పుడు ఇవాళ బోనాలు ఎత్తుకునే టైంలో ఏం వేరియేషన్స్ చూశారు మీరు జనాలలో, భక్తులలో? జనాలలో అంటే అప్పటికి ఇప్పటికి చాలా జనం ఎక్కువైంది. ఆ జాతరలు బాగా చేస్తున్నారు, గుళ్ళు చిన్న చిన్నగా ఉన్న గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు అయినాయి. కాబట్టి అవన్నీ చూస్తున్నాను ఇంకా. ప్లస్ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బోనాల పండుగ వేరేలా ఉండేది. ఎలా అనంటే అప్పుడు ఊరికి ఒక బోనం కనిపించేది, ఇన్ని బోనాలు కానీ ఇంత జనాలు కానీ కనిపించకపోయేది. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మాత్రం అయితే ఎప్పుడు బోనాలప్పుడు కిటకిటలాడుతూ ఉంటుంది. అప్పటి నుంచి అది పెద్ద క్యూ, ఎంత పెద్ద క్యూ అంటే అంత పెద్ద క్యూ ఉండేది అప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఉంది. అమ్మవారికి భక్తులు మాత్రం ఇంకెక్కువయ్యారు కానీ తగ్గలేదు. అప్పటికి ఇప్పటికి ఏంటనంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆంక్షలు పెట్టిందనమాట. బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఈ వే నుంచే రావాలి, విఐపీస్కి ఒక లైన్, ఇంకా నార్మల్ భక్తులకి ఇంకా వేరే క్యూ లైన్స్ అవన్నీ ఏర్పాటు చేశారనమాట. అప్పుడు ఈ క్యూ లైన్స్ అనేది లేకుండే, నార్మల్గా వెళ్ళి ఇట్లా దర్శించుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు మహిళలకు కానీ ఇంకా జోగినీలకు కానీ మహిళలకు మాత్రం బోనాలకు ఒక వే ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు మేము క్యారీ చేయలేము, అంటే పట్టుకొని ఉండం కాబట్టి అమ్మవారు వచ్చి వెళ్తుంది కాబట్టి మాకు డైరెక్ట్ దర్శనంకి అలౌడ్ ఉంటుంది. అదొక ఫెసిలిటీ ఇచ్చారు. కానీ ఏంటనంటే మాకు ఇచ్చారు కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి, ఒక 5-6 మందికి ఇవ్వాలి కదా, డోళ్ళు కొట్టే వాళ్ళకి కూడా ఇవ్వాలి. మెయిన్ ఒక 10 మెంబర్స్కి ఇస్తే బాగుండేది. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది పోలీస్ వాళ్ళు డోళ్ళు ఆపేశారన్నమాట. ఆపేసరికి నేను అప్పుడు అన్నారే ఏంటి ఇది బోనాల పండుగ అంటేనే డప్పులు, ఒగ్గోళ్ళు, పోతరాజులు, పలహారం బండ్లు, తొట్టెళ్ళు, జోగిరీలు, శివసత్తులు, ఇది బోనాల పండుగ, మీరు ఇవన్నీ ఆపేస్తే ఎట్లా నేను ఆర్గ్యూ చేస్తే అప్పుడు అలౌట్ చేశారు. కానీ వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుందని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంతమందిని ఏంటంటే ఈ గుర్తించి పంపించేసేయాలి, అది మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుర్తించాలి. ఇబ్బందులు పడ్డారా అండి అప్పట్లో? చాలా, అసలు చాలా అంటే చాలా. బోనాలు ఆపేసిండ్రు, విఐపీస్ వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్ళొద్దు మీరు ఆగాలి అని చెప్పేసి ఆపేసిండ్రు. ఇవన్నీ అసలు అర్థం కాలేదు నాకు ఆ టైంలో. విఐపీస్ వస్తే వాళ్ళకేమన్నా మేము అడ్డుపడుతున్నామా?
అవును. వాళ్ళ దర్శనంకి వెళ్ళేది వాళ్ళది అలాగనే ఉంటుంది, మేము వెళ్ళేది అలాగనే ఉంటుంది. మీరు ఎందుకు ఆపుతున్నారు ఏంటి అని అంటే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని అంటే అమ్మవారు ఉంది రాజకీయ నాయకులకా? అందరికీ కదా. అందరికీ అమ్మ. మరి అందరికన్నప్పుడు సమాన హక్కులు ఉండాలి కదా, అప్పుడు ఆపేస్తారు. ఓ వేరే జనాలను ఆపేస్తారు, వేరే బోనాలు ఎత్తుకున్న వాళ్ళని ఆపేస్తారు, శివసత్తులను ఆపేస్తారు, జోగినీలను ఆపేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా ఇబ్బంది, అంత బరువు అయిన అదే. ఆలోచించాలి. ఎందుకనంటే అమ్మ ముంగట అందరు ఒకటే, అవును. అమ్మవారి ముంగట అందరు ఒకటే. అమ్మవారికి మాత్రం ఎలాంటి ఆలోచన ఉండదు, వీళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు జోగిని అట్లా అని ఏది ఉండదు. అందరూ సమానమే. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అన్ని ఒకసారి గుర్తించండి, ఒకసారి అమ్మవారి నుంచి ఆలోచించండి. ఒక తల్లిలాగా మీ డ్యూటీ మీరే చేయడం కానీ, మీది మీరే అనడం కానీ, మీది మీరే డబ్బాలు పట్టుకోవడం కాదండి. ఒకసారి అమ్మవారి తరఫు నుంచి మీరు ఆలోచించండి. ఓకే. అమ్మవారికి అలాంటి భేదాలు ఏమి ఉండవు. ఈయన పట్టు వస్త్రాలు తెచ్చారు, తను నార్మల్ శారీస్ తెచ్చారు అని చెప్పేసి ఇవన్నీ మన మనుషులకే ఉంటాయి, అమ్మవారికి ఉండదు. ఒకసారి అమ్మవారి తరఫు నుంచి ఆలోచించి చూడండి, అప్పుడు ఎవరు ఎట్లా అనేది అన్నీ బయటపడతాయి. నిజమే. అమ్మవారికి అందరూ ఒకటే కదా, మరి? మన బిడ్డలేనా, ఎందుకు అట్లా ఏం చూడదు. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఎంత ఘనంగా పూజలు చేసినా అమ్మనే అంటారు. అవును. నువ్వు నార్మల్గా ఒక ఫోటో పెట్టి పూలదండేసినా అమ్మనే మొక్కుతాం, అంతే కదా. అంతే. మరి అవును, నిజమే. అది పూజ విధానము ఘనము ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ కొంతమందికి లేని వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ శక్తి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు, నీ శక్తి తగ్గట్టు మీరు చేసుకుంటారు. అంతేగాని అది పూజనే ఇది పూజనే, అక్కడుందమ్మనే ఇక్కడుందమ్మనే.